హలో ఫ్రెండ్స్, మా రైల్వే కోడూరులో ఈ ఫెంజిల్ తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావంతో ఎటు చూసినా జలకళే. మొత్తం కోడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏర్లు, నదులు అన్నీ ఫుల్గా నిండిపోయి ఫుల్ జలకలే. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. దుమ్ము లేసిపోతున్నాయి వర్షాలు, అలాగే వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఎటు చూసినా వరదే. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. 4-5 కోడూరుకి 4-5 ఏరియాల్లో ఫుల్ వరద ఉధృతంగా పారుతున్న ఏరియాలు తీసి వీడియో అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను. చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ వాగు వరదలు ఎంత బాగా పారుతున్నాయో అద్భుతంగా ఉంది. మెయిన్ మా కోడూరు మొత్తం టౌన్ చుట్టూరు గుంజన్ నది అనే ఒక నది టౌన్ చుట్టూరు ఉంది. అది అడవి నుంచి తిరుమల అడవుల నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది. అది దాని గతి స్థితులు నాకు తెలియవు, కానీ కోడూరు టౌన్ చుట్టుపక్కల ఈ ఏరియా మాకు ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ 2-3 ఏర్లు ప్రవాహం, 2-3 నదుల సంగమం ఆ విధంగా అన్నీ నీట్గా వీడియో పెట్టాను. చూడండి కంటిన్యూగా. అయితే వర్షానికి తడిచి మరీ వీడియో అయితే తీశాను. అంటే ఎవరికైనా వరద వచ్చినప్పుడు చూడాలంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా అందుకని నేను అదే ఇంట్రెస్ట్తోనే పోయి చూసి ఇంకా అలానే వీడియో అయితే తీసి పెట్టాను. ఒక 4-5 ఏరియాలు సెలెక్ట్ చేసుకొని ఆ వరదని తీసి పెట్టాను. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నచ్చితే మటుకు ఒక లైక్ కొట్టండి. చాలా ఇక్కడ చూడండి, 2 నదులు కలిసేది. ఆ పక్క నుంచి ఏరు, ఈ పక్క నుంచి ఏరు వచ్చి కలుస్తాయి. ఏరు అంటే మన ప్రాంతీయ భాషలో అంటాము. నదులు అనేది చదువు భాషలో గుంజన్ నది అంటాం దీన్ని. ఇక్కడ వచ్చి 2 ఏర్లు, ఇంకొక చోట వచ్చి 2 ఏర్లు అట్లా కలిసి ఇది ఒక ప్రవాహంగా ప్రవహిస్తూ ఎక్కడికో వెళ్తుంది. ఇది ఎక్కడ ఆగుతుంది అనేది నాకు తెలియదు వివరం. గుంజన్ నది అనేది మా ఏరు అంటాం మేము. ఈ ఏరు అయితే చాలా ఉధృతిగా ప్రవహిస్తుంది. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా ఆగిపోయినాయి. వర్షం అయితే మా అన్నమయ్య జిల్లాలో మా రైల్వే కోడూరులో అయితే ఫుల్ వర్షాలు. టౌన్లో కూడా మొత్తం రోడ్లు జలమయం అయిపోయినాయి. ఎటు చూసినా కూడా జలమయమే. సరే, వర్షాలు ఎప్పుడు పడినా కూడా మంచిదే. పంట చేతికొచ్చిన రైతులకి తప్పితే ఇంకెవరికి నష్టం లేదు వర్షం వల్ల. ఎందుకంటే ఒక 3 రోజులు 4 రోజులు వర్షం ఆ విధంగా పడి ఫుల్గా నదులు చెరువులు ప్రవాహం సాగితే వాటర్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ ఉండదు. పోతే మా సొంత ఊరు సెట్టుగుంటలో కూడా చెరువు ఫుల్గా నిండిపోయింది. దాదాపు 1000-1500 ఎకరాలు సాగు చేస్తారు ఆ చెరువు నిండడం వల్ల. అది గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నిండుతుంది. అంటే వర్షాలు మనకు ఎక్కువ పడకపోయినా కూడా పడినంతసేపటికైనా చెరువులు నిండే విధంగా, వాగులు వరదలు ప్రవహించే విధంగా అయితే వర్షం పడుతుంది. ఇదైతే కోడూరు ప్రజలకి శుభసూచకమే. ఎందుకంటే ఎప్పుడు నేల తడిగా ఉంటే తాగునీరుకు సమస్య ఉండదు, రైతులకు సమస్య ఉండదు. అందువల్ల వరుణ్ దేవుడు ఖచ్చితంగా సంవత్సరంలో ఒక 10 రోజులైతే మంచి వర్షం మనకు కురిసే విధంగా చేసి వరుసగా 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అయితే చెరువులన్నీ నిండుతున్నాయి, ప్రాజెక్టులు అయ్యి. వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి.
ఈ ఏరియా వచ్చి మామిడికాయల ఏటకాడి నుంచి వెంకటరెడ్డిపల్లికి వెళ్ళే దారి. ఇంకొక గంట సేపు మంచి వర్షం కనబడి ఉంటే బ్రిడ్జి పొంగి పరులు ఉంటాయి వాటరు. ఆ ఊర్లకు కూడా దాదాపు 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయేటివి. కానీ అంత ప్రమాదం ఏం లేదు, ఫుల్గా అయితే ప్రవహిస్తుంది. అక్కడైతే రోడ్డు అంతా కూడా ఫుల్గా జలమయం. ఏ విధంగా ఏట్లేకి వాటర్ వెళ్తున్నాయో చూడండి. ఇక్కడ కూడా 2 ఏర్లు కలిసి వెళ్తాయి. ఇది వచ్చి శేషాచలం నుంచి అడవుల్లో నుంచి వచ్చే ఏటి వరద. ఇక్కడైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ రైల్వే బ్రిడ్జి కాడ వాటర్ వస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. పెద్ద ఏరు ఇది. ఇది ఎర్రచందనం పార్క్ నుంచి సిద్ధేశ్వర హాల్ కాడ బ్యాక్ సైడ్ వెంకటేశ్వర గుడి కాడ ఏట్లో కలుస్తుంది. ఈ ఏరు కూడా ఫుల్గా పారుతుంది. మొత్తానికైతే కోడూరు పరిసర ప్రాంతాల్లో ఉండే ఏర్లన్నీ ఫుల్ జలకళతో నాట్యం ఆడుతున్నాయి. వాటర్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. ఎటు చూసినా జనాలు అయితే హ్యాపీగా వీడియోలు సెల్ఫీలు తీసుకొని సంతోషంగా గడుపుతున్నారు. పోతే ఇక్కడ కూడా అంటే ఇంకొక గంట సేపు వర్షం పడితే మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయి ఇటుపక్క కూడా దాదాపు ఒక 10-15 గ్రామాలకి రాకపోకలు ఆగిపోయే ప్రమాదం ఉంది. మరి చూద్దాము వరుణ్ దేవుడు ఎంతవరకు అవకాశం ఇస్తాడో. మొత్తానికైతే ఫుల్గా ఏర్ అయితే దాదాపు 500 మీటర్లు ఉంటుంది వెడల్పు, మొత్తం పారుతుంది అద్భుతంగా. ఇంకపోతే టౌన్లో అయితే ఫుల్ వాటరే వాటరు, ఫుల్ ట్రాఫిక్ కూడా. ఇది చిట్వేల్ రోడ్లో ఉండే ఏరు. ఇది కూడా గుంజన్ నది లింకు. ఈ ఏరు కూడా ఫుల్గా పారుతుంది. ఇక్కడ కూడా జనాలు వచ్చి సెల్ఫీలు వీడియోలు తీసుకొని హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.